ఈ ఏడాది 'నాసామి రంగ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున గారు మళ్ళీ సోలో హీరోగా తన మూవీని మొదలుపెట్టలేదు. ప్రతి సంక్రాంతికి తన నుండి ఒక మూవీని విడుదల చేస్తామని 'నాసామి రంగ' ప్రమోషన్స్‌లో చెప్పిన నాగార్జున గారు వచ్చేడాది మాత్రం సంక్రాంతి బరిలో తన సినిమాని దింపలేదు. ఎందుకంటే ఇప్పటివరకు నాగార్జున సోలో హీరోగా తన మూవీని స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం నాగార్జున 'కుబేర' మూవీలో అలాగే 'కూలీ' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం తన నుండి సోలో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే నాగార్జున గారు తన సోలో మూవీని మొదలు పెడతారని తెలుస్తుంది. డిసెంబర్లో నాగార్జున కొత్త చిత్రం స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వాన్ని వహిస్తారని ఫిలిం నగర్ నుండి టాక్ వినిపిస్తుంది. తనకు 'నాసామి రంగ' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ బిన్నికి నాగార్జున మరొకసారి ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. 'నాసామి రంగ' మూవీకి ముందు నాగార్జున గారు వరుస ఫ్లాప్స్‌లో ఉన్నారు. అలాంటి సమయంలో మలయాళంలో హిట్ అయిన సినిమాను ఇక్కడ 'నాసామి రంగ' అని రీమేక్ చేసి నాగార్జునకి సూపర్ హిట్ అందించాడు దర్శకుడు. అందుకే ఆయన చెప్పిన కథ నాగార్జున గారికి బాగా నచ్చిందట. దాంతో ఈసారి కూడా అతనికి ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమా కూడా పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి 'సంక్రాంతి బుల్లోడు' అనే టైటిల్‌ని పెట్టబోతున్నట్టుగా సమాచారం. 'నాసామి రంగ'లో కూడా సంక్రాంతి సంబరాలను చూపించారు. ఇప్పుడు తీస్తున్న సొంత కథతో కమర్షియల్ అంశాలతో పాటు దాదాపు 40 ఏళ్ల క్రితం పల్లెటూరి కట్టుబాట్లు, సంక్రాంతి సమయంలో జరిగే పోటీలు, అక్కడి వాతావరణాన్ని మరియు మరింత అందంగా, మాసీగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మరొకసారి ఆషిక రంగనాథ్‌ని తీసుకోబోతున్నట్టుగా సమాచారం. 'నాసామి రంగ' మూవీలో ఆషిక, నాగార్జున మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆ మూవీలో వీరిద్దరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. తన నటనతో కూడా ఆకట్టుకున్నారు. దాంతో మరొకసారి నాగార్జున గారు ఈమెకు ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి కూడా ఎంఎం కీరవాణి గారి సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టుగా సమాచారం. చాలా కాలం తర్వాత నాగార్జున సినిమాలో పాటలు బాగున్నాయని టాక్ వచ్చిన సినిమా 'నాసామి రంగ' అని చెప్పాలి. ఈ సినిమా హిట్ అవ్వడంలో పాటలు కూడా ముఖ్య పాత్రను పోషించాయి. అందుకే విజయ్ బిని, నాగార్జున గారి కలయికలు వస్తున్న 2 మూవీకి కూడా ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు కథను పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున 'కూలీ' అలాగే 'కుబేర' అనే మూవీ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. మరో నెలలో ఈ 2 సినిమా షూటింగ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలని నాగార్జున దర్శకుడికి చెప్పినట్టుగా సమాచారం. దాంతో నటీనటులను అలాగే టెక్నీషియన్స్‌ను ఎంచుకునే పనిలో విజయ్ బిన్ని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నాగార్జున తన ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్ చేసి డిసెంబర్లో తన కొత్త మూవీని స్టార్ట్ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నట్టు నాగార్జున తన తదుపరి సోలో చిత్రాన్ని విజయ్ బిన్నితోనే చేస్తారా లేదా వేరే దర్శకుడితో చేస్తారా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.